ఈ రోజు అంబేద్కర్ తెలంగాణ యువజన సంఘం వేడు మాధవ్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల బాబు మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం 1977లో ప్రారంభమై ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సమస్యలను తట్టుకొని ప్రతి సమస్యకు ఎదురుగా నిలబడి ప్రతి ఒక్కరికి అండగా కొనసాగుతూ వివిధ సమస్యలతో ప్రజలకు అండగా నిలబడింది. అంబేద్కర్ ఆలోచన విధానాలను పాటిస్తూ 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. కుల సమస్యలపైన పెత్తందారులు ఇంకా కులంతోనే మగ్గుతున్నారు. ఈ కులం అనేది రూపుమాపాలంటే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయాలని కోరారు. అంబేద్కర్ బాల్యం నుండి కులరాకాసి కోరల్లో చిక్కుకొని అడుగడుగున హింసపడి ఎదుగుతూ వచ్చాడు అన్నారు. అంబేద్కర్ ప్రపంచంలోనే జ్ఞానవంతుడని ఐక్యరాజ్య సమితి చెప్పింది అన్నారు. హింసను భరిస్తూ బహుళ జాతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కొవ్వొత్తిలాగా వెలుగునిస్తూ అతడు కరిగిపోయాడు. కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఏకమై అంబేద్కర్ ఆశయ దిశగా ప్రయాణించాలని అంబేద్కర్ సంఘం కోరుచున్నది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిట్యాల బాబు, సింగారపు ఐలయ్య, కోశాధికారి మంత్రి చాణక్య, మేకల ప్రవీణ్, ప్రతాప్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.